వెల్కమ్ టు మై ఛానల్ స్టార్స్ వరల్డ్. ఈరోజు ఒక చిన్ని మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. నేను రీసెంట్గా సమ్మర్ హాలిడేస్కి మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. వచ్చేటప్పుడు పేరెంట్స్ నాకు కొన్ని వస్తువులు అయితే పంపించారు. ఆ వస్తువులు ఏంటి అనేది సరదాగా వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్కి మీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్తే ఏమేమి తెచ్చుకున్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే మా వాళ్ళు ఒక ఐటెం కాదు, 2 ఐటమ్స్ కాదు, ఏకంగా బస్తా నిండా ఐటమ్స్ అయితే పంపించారు. మేము ఉండేది భువనేశ్వర్, మా పేరెంట్స్ వచ్చేసి వరంగల్లో ఉంటారు. సో అక్కడ నుంచి ఇక్కడికి కొన్ని వస్తువులు అయితే పంపించారు నాతో పాటు. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మ్యాంగో పికిల్ పంపించారు. కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది, అందువల్ల ఇలా పెట్టి చూపించాల్సి వస్తుంది. సమ్మర్ స్పెషల్ మ్యాంగో పికిల్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పల్లీలు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కారపూస. మా పిల్లలకి చాలా ఇష్టం. వాళ్ళు మిల్క్తో అలా తింటూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా, అలాగే స్కూల్లో లంచ్ బాక్స్లో కొంచెం స్నాక్స్ లాగా తీసుకెళ్తారు. కంపల్సరీ ఇవైతే ఉంటాయి మా ఇంట్లో. సో మురుకులు. నెక్స్ట్ చూస్తాను ఏంటి. అంటే ఆ రోజు నేను ఇంట్లో లేకుంటే నాకు తెలియదు వాళ్ళు ఏమేమి పెట్టారు, కాబట్టి ఇప్పుడే నేను కూడా చూస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి కూడా పిల్లల కోసం, అంటే పేరు పిల్లలకి, నేను కూడా తింటాను బట్ ఎక్కువ పిల్లలు ఎక్కువ తింటాను. నెక్స్ట్ వచ్చేసి బోండు. చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. కొంచెం మనం కూడా తినేద్దాం టేస్ట్ కోసం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పజ్జొన్నలు. కెమెరా ఫోకస్. పజ్జొన్నలు ఇది యాక్చువల్గా నేను నైట్ రైస్ తినకుండా పజ్జొన్నలతో గడక కానీ రొట్టె కానీ తిందామని అనుకుంటున్నా. అందుకోసం అని చెప్పేసి మా వాళ్ళు పంపించారు. హోప్ఫుల్లీ ఇవి మంచిగా పాడు అవ్వకుండా తింటానని అనుకుంటున్నాను. గడకలాగా తినడం కోసమని జొన్నలు. అంటే దీన్ని నేను ఎలా అంటే ఇవి ఆల్రెడీ వాష్ చేసి ఎండబెట్టినవి జొన్నలు. దీన్ని నేను నాకు కావాలి అనుకున్నప్పుడు జస్ట్ అలా మిక్సీలో వేసి రవ్వలాగా చేసేసుకుంటాను. తర్వాత గడకలాగా చేసేసుకొని తినడమే. డైట్ కోసం, బ్లడ్ షుగర్ కంట్రోల్ కోసం జొన్నలు. మీలో ఎంతమంది జొన్న గడక తింటారు? మా తెలంగాణలో అయితే షుగర్ ఉన్న వాళ్ళందరూ తింటారు. నెక్స్ట్ ఐటమ్ నాకు తెలియదు. అల్లం. ఇది అల్లం ఇమ్మీడియట్గా చాలా డేస్ తర్వాత వచ్చింది కదా, ఇంట్లో లేకుంటే. సో కొన్ని కర్రీస్కి యూజ్ అవుతుంది కదా, 1 మంత్ వరకు అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది జనరల్గా నేను ఫ్రెష్గా చేసుకుంటాను, బట్ ఇంట్లో నుంచి కూడా అప్పుడప్పుడు పంపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మా పిల్లలకి రోజు ఫుడ్లో నెయ్యి వేసి కంపల్సరీ పెడతాను. వాళ్ళతో పాటు నేను తింటాను. సో అందుకోసమని నేను ఎవ్రీ టైం నెయ్యి అయితే ఖచ్చితంగా ప్యాక్ చేయించుకుంటాను. నెయ్యి. సమ్ మసాలాస్, కొంచెం ఇది గరం మసాలా పొడి, జీలకర్ర మెంతుల పొడి, రెడ్ చిల్లీ. లాస్ట్ ఐటమ్ వచ్చేసి జొన్న పిండి,
అప్పుడప్పుడు చపాతీని లాగా చేసుకుని తినవచ్చు కదా అని జొన్న పిండి కూడా పంపించారు. ఇంకా దీంతో పాటు కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. అవేంటి నేను క్యారీ చేశానో కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం అలానే ఉండండి. మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ చెప్పింది అన్నట్టు తనకి కరివేపాకు సౌత్ నుంచి కావాలని, సో తన కోసమని స్పెషల్గా తెచ్చిన కరివేపాకు. ఇది తన కోసం. ఇలా నా ఫ్రెండ్స్ కొంచెం నాకు కొంచెం తెచ్చుకున్నాను కరివేపాకు. చాలా తక్కువ, ఇది 20 రూపీస్ కరివేపాకు ఇస్తారు ఇక్కడ. సో వచ్చినప్పుడు కరివేపాకు పొడి చేసుకోవడానికి ట్రై చేస్తాను, బట్ ఈసారి టైం లేకుండా అందుకోసమే కరివేపాకే తెచ్చుకున్నాను. అయితే ఓ 20 రూపీస్కి కవర్ నిండా కరివేపాకు ఇస్తారు, డిఫరెన్స్ అదే. ఇవి అక్కడ నుంచి తెచ్చుకోవడానికి రీజన్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ చెట్టుకు చాలా నిమ్మకాయలు ఉంటాయి, మా మమ్మీ తీసుకొని వచ్చారు. సో అవే నాకు ఇక్కడికి పంపించారు. ఇవైతే రైస్, ఇది నేను కూడా ఇంటి దగ్గర నుంచే క్యారీ చేస్తాను. ఎవ్రీ టైం నేను వచ్చేటప్పుడు రైస్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను. ఇక్కడ రైస్ అనేది మాకు అంత నచ్చదు, అందుకోసమే అనేసి డాడీ రెగ్యులర్గా రైస్ అయితే పంపిస్తారు. అంటే ఎవ్రీ దసరాకి వెళ్తాం, సంక్రాంతి ఎప్పుడు వెళ్ళినా రైస్ అనే ఐటెం మాకుతో పాటు వచ్చేస్తుంది. సో ఇది మా పేరెంట్స్ పంపించింది. అటు కొన్ని డిమార్ట్ నుంచి కూడా కొన్ని సామాన్లు కొనిచ్చారు. లంచ్ బాక్స్ క్యారీ చేయడం కోసం అని లంచ్ బాక్సెస్ పిల్లల కోసం. యాక్చువల్లీ ఈసారి డిమార్ట్లో కలెక్షన్ అస్సలు బాగాలేదు, లంచ్ బాక్స్ కలెక్షన్. ఫస్ట్ మూలతాన్ని బట్టి కొంచెం తెప్పించాను. ఇవి కొన్ని ర్యాండమ్ లైక్ పిల్లలకి బుక్స్, డైరీస్, శ్లోకా బుక్ అలాంటివి డిమార్ట్లో కొన్నాను. ఇది ర్యాండమ్గా ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు మన మేకప్ సామాన్ క్యారీ చేయడం కోసం బాగా బాగుంటుంది అనిపించింది, అందుకే ఇది కూడా తీసుకున్నాను. పిల్లలకి స్టేషనరీ, క్లచర్, ఫెవిస్టిక్, బుక్, పాప్కార్న్ పిల్లలకి చాలా ఇష్టం, అండ్ చిప్స్ అక్కడ టేస్టీగా అనిపిస్తే అందుకే అక్కడ నుంచి మరి క్యారీ చేశాను. సో మన సౌత్ ఇండియాలో చింతపండు బాగుంటుంది కాబట్టి చింతపండు, ఇంకా కొన్ని ఐటమ్స్, మళ్ళీ చిప్స్. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం చిప్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే వాళ్ళకు తినాలని కర్రీ లేనప్పుడు తినని కర్రీస్తో పాటు కొంచెం చిప్స్ చేసి పెడతాను. ఓట్స్, మళ్ళీ పాప్కార్న్. సో నేను ఈ ఐటమ్స్ అయితే మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి వస్తువులు తెచ్చుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నా మన ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఒక చిన్న ఐటెం కూడా మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. సో మీకు మీ ఇంట్లో రెగ్యులర్గా పంపించే ఒక వస్తువు ఏంటో కింద కమెంట్ చేయండి. నాకైతే మా ఇంట్లో వాళ్ళు కంపల్సరీగా రైస్ అనే ఐటమ్ అయితే పంపిస్తారంటే ఒక రైస్ బ్యాగ్ని అయితే పంపిస్తారు. సో మీకు అలా ఒక రెగ్యులర్ ఐటమ్ ఏదైనా ఉంటే కింద మెన్షన్ చేయండి. హోప్ ఇప్పటి నుంచి నేను కొంచెం యాక్టివ్గా యూట్యూబ్లో ఉందాం అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరందరూ కూడా కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. లైక్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.